పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. రోజు రోజుకు దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఓవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు అటాక్స్ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ చేస్తున్న అటాక్స్ను అక్కడి రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మిసైల్స్, డ్రోన్స్తో టెహ్రాన్పై విరుచుకుపడుతున్నాయి. B-2 స్టెల్త్ బాంబర్స్ను అమెరికా రంగంలోకి దించింది. వాటి ద్వారా టెహ్రాన్పై దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారి వద్ద ఆయుధ నిల్వలు కూడా తగ్గిపోయాయని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ వీడియో విడుదల చేసింది. తమ వద్ద ఇంకా పెద్ద మొత్తంలో ఆయుధాలు ఉన్నాయంటూ ఇరాన్ భూగర్భ కేంద్రంలో ఉన్న వెపన్స్ వీడియో రిలీజ్ చేసింది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ హెజ్బుల్లాతో కలిసి ఇజ్రాయెల్పై అటాక్స్ చేస్తోంది. ఒకేసారి వందల కొద్దీ డ్రోన్లు, మిసైల్స్ను ప్రయోగించాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. గల్ఫ్లోని చమురు క్షేత్రాలు, ఇతర మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. తమ దేశంపైకి దూసుకువచ్చిన 50 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. UAE, దుబాయ్, తుర్కియా పైన టెహ్రాన్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బహ్రెయిన్ తొలిసారి ఇరాన్పై బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినట్లు న్యూయార్క్ టైమ్స్ ధృవీకరించింది. గల్ఫ్ దేశాల నుంచి టెహ్రాన్పై జరిగిన తొలి దాడి ఇదే. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకుపోయిన నౌకలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున షిప్స్ దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలోనే నౌకలను రక్షించేందుకు అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది.